నువ్వు బ్లాగ్ చేస్తున్నావు, కళ్యాణం పోయిన వేడి లేదు. నేను పెట్టుకున్నా వేడిగా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బాపు రాండి నేను చేపిస్తున్నాను. హాయ్ అండి, వెల్కమ్ టు జాను వ్లాగ్స్. ఫస్ట్లీ నా సబ్స్క్రైబర్స్కి, నా ఫాలోవర్స్కి, నా వెల్ విషర్స్కి, ఇంకెవరినైనా మర్చిపోతే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో మా సంక్రాంతి మేము యూఎస్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో మీకు ఈ షార్ట్ వీడియోలో చూపిస్తున్నాము. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి, చాలా ఫన్ ఉంటుంది ఈ వీడియోలో. సో ఈరోజు మాకు భోగి. సో నేను ఫ్లవర్స్ అవి తీసుకుని పూజ చేయడానికి ఇంట్లో బిగ్ బైక్ వచ్చాను. ఇక్కడ కంపారేటివ్ అన్నిటిలో నాకు ఇక్కడ ఫ్లవర్స్ తక్కువ కాస్ట్కి వస్తాయని ఒక ఫీలింగ్ ఉంది. సో అందుకే నేను బిగ్ బైక్ వచ్చాను. సో ఇక్కడ ఫ్లవర్స్ తీసుకుని ఇంటికి వెళ్ళి పూజ చేసుకుని టెంపుల్కి వెళ్దాము. సో అంతలోకి ఎంజాయ్ విత్ ద వీడియో. సో దేవుడికి అమ్మి పాయసం చేస్తున్నాను అనమాట. నాకు బాగా వచ్చిన స్వీట్ ఇది ఒక్కటే. సో దేవుడికి దండం పెట్టేసుకుని మనం టెంపుల్కి స్టార్ట్ అవుదాము. మా పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మనం టెంపుల్కి స్టార్ట్ అవుతున్నాము. న్యూ ఇయర్కి వెళ్దాం అనుకున్నాం కానీ అప్పుడు అవ్వలేదు. సో ఇయర్లో నేను ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్తుంది. ఈ ఇయర్లో నాట్ యూఎస్ వచ్చాక కాదు, ఈ ఇయర్లో నేను ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్తున్నాను. సో వెళ్ళి మంచిగా పూజ చేసుకుని వచ్చేద్దాము. సో మీరు వచ్చేయండి టెంపుల్కి. మేము వెళ్ళే టైంకి గోదా కళ్యాణం కూడా జరుగుతుంది అక్కడ. అంటే యూఎస్లో ఇండియా కన్నా ఒక డే ముందే చేసేస్తారు, బికాస్ టైమింగ్స్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి. మాకు భోగి రోజే ఇక్కడ గోదా కళ్యాణం అనేది కంప్లీట్ చేస్తారు. దీంతోపాటు కోలాటం కూడా జరుగుతుంది. సో అవన్నీ చూసి ఇంటికి వెళ్ళిపోయాము. సో మా భోగిని ఇలా కంప్లీట్ చేసుకున్నాము. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. హ్యాపీ కనుమ అందరికీ. ఈరోజు మేము ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి కుశల్ బ్రో వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. చాలా ఫన్ ఉంటుంది, డోంట్ మిస్. నేను అన్ని హోమ్ మేడ్. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం. కళ్యాణం పోయిన ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. నేను బ్లాగ్ లో కనపడరా నీకు సమోసా ఇవ్వడమే ఎక్కువ. Emotional damage. అందరికి ముక్కలు కట్ చేస్తే బిల్డప్ ఇస్తాడు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఇంకా తినలేదుగా నువ్వు. బాగుందని చెప్పి తిను 4 రోజులు 5 రోజులు అలవాటే కదా తిన్నాము. ఎక్స్పైర్ అయిపోయినా కూడా తింటాం. అదే కదా సంవత్సరం రోజులు ఎక్స్పైర్ ఫుడ్ ఎప్పుడు తినలేదయ్యా ఆయన తప్ప. సంవత్సరం రోజులు ఎక్స్పైర్ అయిపోయింది, దాన్ని తిన్నాడు. తెచ్చింది దొంగ డేట్ షేర్ చూస్తే చేయండి. లాస్ట్ లో తీసా, సంవత్సరం రోజులు ఎక్స్పైర్ అయిపోయింది అది. సాస్ బాగాలేదా? ఎక్స్పైర్ అయిపోయిందేమో. సాస్ ఎందుకు బాగుందంటే ఇది తిను.
రకరకాలుగా ఉంది మాస్టర్. అంటే ఇంకొంచెం తినాలంటే నువ్వే తిన్నా బాబు. అంటే ముందు పెట్టి అడగలేదు నిన్ను. వద్దు తిన్నాను. ఒక ముక్క తిన్నావు ఇంకో ఇంకా మా ఏడుపు తట్టుకోలేము. అంత వేడిగా ఉందా? అంత వేడిగా ఇవ్వలేదు నాకు. వేడికి లేదా? వేడి లేదు. నేను పెట్టుకున్నా వేడిగా. ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావు. కుషల్ పొనుగులు ఎప్పుడు వేస్తావు? వీళ్ళు సహకరించట్లా. మందేం లేదంటావు, వెళ్దా అంటావు అంతా. అయ్యో అరో నువ్వు నేనే చేసింది. ఒప్పుకున్నాడు, ఏదో ఒప్పుకున్నాడు. వీడు అసలు లేని వాళ్ళు లేడు. నువ్వు స్టార్ట్ చేయి, రాదు మళ్ళా తింటాం. మన ఆకలి వేస్తుంది. ఆనియన్స్ కట్ చేయకుండా నేనేం చేయను. ఆనియన్స్ తింటున్నాడు. వాటితో పిండి రుబ్బిస్తాను, ఏం ఫీల్ అవ్వకు. అయినా చేత్తో రుబ్బుతారు, మిక్సీ చేసి రుబ్బుతారు, రుబ్బేదే కదా. ఆనియన్స్ అయిపోతాయి. పొయ్యేసుకో. చూడు దొబ్బి తినేసి బాగాలేదంట. అయిపోయింది మా అయిపోయింది. నాకు అంటే బాగా నాకుతావు. తినేసి అసలు అలాగే వచ్చింది. కొట్టేసుకుని ఉంటారు. నిజంగా నువ్వే తిన్నావు. చూడు నువ్వే తిన్నావు కదా ఇన్ని? తింటున్నా, ఇంకా 3 ఉన్నాయి. ఇదిగో నువ్వే తిన్నావు కదా ఇన్ని. జెస్సీకి అలా నమ్ము. నిన్న నైట్ ఈడు వచ్చి లోపల పెట్టుకున్నాడు. ఎవడేం తింటా ఏం పెట్టానురా. చూడు సన్నగా రాలేదు. చాలా సన్నగా వస్తావు. హీరోగా వస్తావు. హీరో రవితేజలో వస్తావు. కలుపు చెమటే దాంట్లో ప్లీజ్. పాపు రాండి నేను చేపిస్తున్నారు. ఇట్టి అంటున్నావు. ఓవర్ యాక్షన్ నోర్మోయ్. అవ్వట్లేదు కదే. మా అమ్మ దగ్గర రాలేదు. నేను పెడతాగా ఆంటీకి. జెస్సీ దగ్గర నెంబర్ తీసుకుని మరి. వాళ్ళ దగ్గర లేదు. ఇన్స్టా అయినా ఉంటుంది ఆంటీ. ఆంటీది ఇన్స్టా ఉంది కదా. ఫ్యాన్ సింబల్ ఉందిగా. ఏంటండి పని కానీ పసుపు తీసుకో. ఎవరి నెంబర్ కావాలి? ఆంటీ నెంబర్, వాళ్ళ మమ్మీ నెంబర్. అదే ఆ నంబర్ ఎప్పుడో పోయింది. అమ్మేసాం మేము. ఎయిర్టెల్ నంబర్ పోయిందా? ఏ నెంబర్ చెప్పు. 99 పోయింది. 99. సరే కాల్ చేద్దాం. చికెన్ కడుగుతున్నారు కదా, తెలియదు. కడిగేటప్పుడు కాదు, తినేటప్పుడు. ఓకే. తినేటప్పుడు చూస్తే మా అమ్మకి, తినేటప్పుడు చూస్తే హార్ట్ బ్రేక్ ఏకంగా. ఇక్కడ చాలు, ఈ వీడియో చాలు. తినేదానికి కడిగేదానికి ఎందుకులే. బాపులో ఉండండి పసుపు అయ్యమ్మా. నువ్వు ఫస్ట్ పసుపు లేకుండా ఎందులో రేపు పసుపు ఇయ్య. వీడియోలో రా, ఏం కాదు. నాకు రేఖలు వస్తాయి. Khushi_2 ఫాలో కొట్టండి ఇన్స్టాగ్రామ్ లో. బిజినెస్ అనలిస్ట్, డేటా అనలిస్ట్ అండి. రెఫరెన్స్ ఉంటే ఇవ్వండి ప్లీజ్. దాని ఛానల్ ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనుకుంటున్నాం? 100 కదా. 100 చాలే మనకు. 100 ఇండియా వాళ్ళే. డిఫరెన్స్ ఎవరు ఎవరు నీకు మరి? నేను మొన్ననే సబ్స్క్రైబ్ అయ్యా. మీరు కూడా జాను డైలీ బ్లాగ్స్ కి సబ్స్క్రైబ్ అవ్వండి ప్లీజ్. 2 గంట కొట్టండి. అదే ఇవన్నీ పెట్టకరా, మీరు ఆడియో పెట్టచ్చు. డబ్బింగ్ ఇస్తాడేమో ఇంటికి వచ్చి దీనికి. హిందీ సినిమా తెలుగులో చూసినట్టు ఉంటుంది డబ్బింగ్ ఇస్తే. ఇది చికెన్ దగ్గర చూపి. చికెన్ ఇలా కడగాలి అని చెప్పాలి మనం. ఇది ఉన్నాయి కదండి, ఇవి తాళ్ళు. ఏం తాళ్ళు? ఈరోజు కనుమ కదండి, కైట్ తాళ్ళు. మాంజా కదా. మాంజా. ఇలా ఫ్రెష్గా ఉన్నదాన్ని వేగిస్తున్న పొయ్యిలో వేగించాలి. వేగిస్తున్న పొయ్యిలో శుచులు, గానులు, గాయకుడిని
ఇందులో ఒక పాట పాడమంటారా? పాడండి. కోయారే కోయా, కోయ్ కోయ్, చికెన్ కోయ్, అబ్బా. కోయా రే కోయ్ కోయ్ కోయా బామారి సందమామ కోయ్ 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 కోండగా అబ్బా, చికెన్ కోయ్ అప్పుడు చెప్పుతున్నారు. ఆడంత పని లేదు తెలుసా, వాళ్ళిద్దరికి 2 గంటల నుంచి ఆడే నిల్చున్నారు చూసాము. చాలా పని ఉంది అక్కడ. దా, ఒక్క చేతురా ఏ అంత చికెన్ కట్ చేసా అంట నేను పీకినవలే కానీ దా. సరే అంత చికెన్ కట్ చేసావు కదా, అదే స్టామినా వచ్చి పిండాడి తింటాడు కదా. మళ్ళీ ఏదన్నా అనేస్తాం ఏం చేయలేదని చెప్పి అదే కదా. అంతే పడుకున్నా శుభ్రంగా వెళ్ళి అయిపోయిందండి, చికెన్ అయిపోయిందండి మాది. మీ ఇంట్లో ఏంటండి ఈరోజు? కోడిగుడి పులుసు. సో పన్నీర్ అండ్ బగారా రైస్ కుక్ అవుతుంది. సో ఈరోజు మేము చేసుకున్న స్పెషల్స్ వచ్చేటప్పటికి చికెన్ కర్రీ, పన్నీర్ కర్రీ, బగారా రైస్, వడ అండ్ రాయితా. సో మీ స్పెషల్స్ ఏంటో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలా మాకు అనుమ పూర్తయింది. సో సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్.